ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు ఇస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం మార్క్స్ వార్త ధ్యానం చేస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్టుకు దేవుడు కృప చూపిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విశ్వాసం ద్వారా మాత్రమే, ఓన్లీ బై ఫెయిత్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఫలించని అంజూరపు చెట్టును యేసు శపించాడు. అది దాని అసలు ఉద్దేశాన్ని కోల్పోయిన ఆలయానికి ప్రతీకగా కనిపిస్తుంది. యేసు ఆలయంలోకి ప్రవేశించి వ్యాపారులను వెలగొట్టినప్పుడు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ఆయనను నాశనం చేయాలని కుట్ర పన్నారు. యేసు శపించినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది. అది చూసి శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. దేవాలయం ఉన్న సియోను పర్వతం కూలిపోయినా శిష్యులు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని యేసు వారికి తెలియచేశాడు. యూదుల ఆలయం పడిపోయిన రోజు నుండి యేసు నిజమైన దేవాలయమని మరియు విశ్వాసులు ఆయనతో కలిసి ఒక క్రొత్త దేవాలయంగా నిర్మించబడుతూ యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా క్షమాపణను వారు పొందుకుంటారని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 22 నుంచి 24 వచనాల్లో ఆలయములో పరోక్షంగా అనుభవించిన విషయాలు ఇప్పుడు యేసులో పూర్తిగా వ్యక్తీకరించబడ్డాయి. ఆయన దేవుని క్షమాపణ మనకు అందిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని ఉనికిని మరియు పాలనను వెల్లడి చేసినటువంటి వాడు. భౌతిక ఆలయము లేకుండా మనం ఇప్పుడు విశ్వాసంతో దేవుని చేరుకోవడానికి కారణం దేవాలయం కంటే గొప్పవాడైన యేసు మాత్రమే. యేసు ద్వారా మనం దేవుని సన్నిధికి చేరి ఆయనతో విశ్వాసం ఉంచడం ద్వారా మనం సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను పొందగలమనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 25వ వచనంలో ఇతరులను క్షమించే మన సామర్థ్యము విశ్వాసం ద్వారా దేవునికి దగ్గరయ్యే ఆధిక్యతను మనం పొందామని రుజువు చేస్తుంది. మనం విశ్వసించినప్పుడు, దేవునికి దగ్గరగా మనం జీవిస్తున్నామన్నప్పుడు మనం క్షమించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎవరినైనా దూరం పెట్టామా, ఎవరినైనా క్షమించలేకపోతున్నామా అనేది ఒకసారి మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు మన కోసం చేసినట్లే మనం ఇతరుల జీవితంలోకి మనం వారి క్షమాపణ అందిస్తూ వారిని మన జీవితంలో మనం ఆహ్వానించే వారంగా, అనుమతించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ రీతిగానైతే క్షమించబడ్డామో, దేవుడు మనల్ని ఏ రీతిగానైతే అంగీకరించాడో, ఆయన సన్నిధికి రావడానికి అనుమతించాడో, అదే విధంగా మనం ఇతరులను క్షమించగలగాలి, వారిని మనం అంగీకరించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మనం దేవుని చేరగలుగుతున్నాం. విశ్వాసం ద్వారా మనం క్షమాపణను పొంది ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం ద్వారా మనం దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఇతరులను క్షమిస్తూ దేవుని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నటువంటి నమ్మకంతో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు మనం ఏవైతే అడుగుతామో అడిగినవన్నీ కూడా మనం పొందుకుంటామనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
మనం ప్రార్థించినవన్నీ మనకు దేవుడు దయచేసి ఉన్నాడని, అవి దొరికినవని మనం విశ్వాసంతో మనం దేవుని అడగాలి, దేవుల్లో పొంది ఉన్నామని నమ్మకం ఉంచాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాటి వాక్య భాగం ద్వారా మన ఆత్మీయ జీవితము విశ్వాసం ద్వారా మాత్రమే ముందుకు సాగగలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొంది ఉన్నాం. యేసునందలి విశ్వాసం ద్వారా మనకు కావలసినటువంటి సమస్తమును మనం పొందుకొనగలుగుతూ ఉంటాం. అటు కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనేది నేటి వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మనకి ఎటువంటి తొందరలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు మనకు ఆటంకంగా మారినా ప్రభువును ప్రార్థిస్తూ విశ్వాసం ద్వారా వాటిని అధిగమిస్తూ దేవునిలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలాగైతే దేవుని చేత అంగీకరించబడ్డామో అలాగే ఇతరులను కూడా మనం అంగీకరిస్తూ మనం విశ్వాసంతో ముందుకు సాగాలి అనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. ప్రియమైన దేవ, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి. తద్వారా మేము దీన్ని ఇంకనూ చేరుకొనగలిగే విధంగా, మరి విశ్వాసం ద్వారా ఇతరులను క్షమించే విధంగా మేము జీవించగలుగుతాం. అటు కృప మా అనుదిన జీవితంలో మాకు అందించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.